అందరికీ నమస్కారం. అందరూ నోటికి అన్నం తిని బతికితే వైసీపీ మాత్రం అబద్ధాలు తిని బ్రతుకుద్ది. మరి సరే ప్రతిపక్షంలో అబద్ధాలు ఆడిందంటే సరే ఏదో గెలవడం కోసం కొక్కుర్తుపడ్డారులే పోనీలే అనుకోవచ్చు. అధికారంలోకి వచ్చాక కూడా అదే అబద్ధాలను పట్టుకుని ఏలాడుతున్నారు. ఎందుకనంటే చేసింది ఏదైనా ఏడితే చెప్పుకు సావచ్చు, అక్కడ చేసింది ఏమీ లేదు కాబట్టి మళ్ళీ అబద్ధాలనే చెప్పటం, ప్రజలను మోసం చేయటం, దాంతో పబ్బం గడుపుకోవటం. ఎవడైనా గట్టిగా నిలదీసేయడంకో సోషల్ మీడియాలో వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయటం. ఇది వైసీపీ పార్టీలో గత 5 ఏళ్లుగా జరుగుతుంది. ఇప్పుడు విద్యా వ్యవస్థకు సంబంధించి కేరళను తలదన్నేలాగా ఏపీ విద్యలో ముందడుగు వేసిందని చెప్పి నిన్న 6వ తారీఖున జనవరి 6న ఒక ఆర్టికల్ అయితే వచ్చింది సాక్షిలో. ఇదేంట్రా బాబు, మనకు తెలియకుండా ఏపీ ఇంత పెద్ద అచీవ్మెంట్ ఎప్పుడు సాధించింది, అందులోనూ కేరళ లాంటి రాష్ట్రాన్ని తలదన్నటం అంటే అసలు టీడీపీ హయాంలోనే సాధ్యపడలేదు, వీళ్ళు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను కకావికలం చేస్తే వీళ్ళకి ఎలా సాధ్యపడిందని చెప్పి అసలు ఏంటి దీని కథ అని చెప్పి కొద్దిగా తీగలాగితే ఫేక్ డొంక అంతా కదిలింది. అసలు ఈ వార్త ఇదే సాక్షిలో 2021 డిసెంబర్ 18న వచ్చింది. మళ్ళీ అదే వార్తను తీసుకొచ్చి 2024 జనవరి 6న మళ్ళీ ముద్రించారు. అసలు 2021 డిసెంబర్లో వచ్చిన వార్త నిజం అబద్ధం అనేది మనకైతే తెలియదు. నేను అప్పుడు దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు కూడా. ఇప్పుడు ఏంటి వీళ్ళు విద్యా వ్యవస్థలో కేరళతో పోటీ పడ్డాము, పోటీ పడ్డం కాదు కేరళను తలదన్నారంట అని చెప్తున్నారు. ఏంట్రా దీని కథ అని చెప్పి ఈ గూగుల్లో ఎట్టా కొడితే అట్టా వచ్చేది కదా. సో వెళ్ళి చెక్ చేస్తే ఇలా అసలు భోగోతం బయటపడింది. ఆ వార్త అసలు ఇప్పటిది కానే కాదు. ప్రస్తుతానికి మనం అత్యంత అధ్వానంగా ఆఖరి స్థానంలో, చివరికి చెప్తే సిగ్గుసేటు, బీహార్ కంటే ఘోరంగా పడిపోయాం. లిటరసీ రేట్లో బీహార్ కంటే ఘోరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. మరి వీళ్ళేంట్రా కేరళ అంటున్నారు, ఏంటి అసలు ఈ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చిందిరా అని చెప్పి ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే 2021లో వచ్చిన న్యూసు. అది కూడా అక్కడ ఇక్కడ కాదు, సాక్షిలోనే వచ్చింది. సరే సాక్షిలో 2021లో వచ్చింది, సరే అప్పుడు నిజమో అబద్ధమో పక్కన పెడదాం. 2022లో మనం 10వ స్థానంలో ఉన్నాం. 2023కి వచ్చేటప్పటికి అడుక్కు దూరేశాం. వీళ్ళు మాత్రం ఈరోజు నిన్న మళ్ళీ దరిద్రం ఏంటంటే బొత్స సత్యనారాయణ సోషల్ మీడియా అకౌంట్లో నిన్న అదే పోస్ట్ చేశారు 6వ తారీఖున. నేను అందుకే చెప్పింది, ఎప్పుడో జరిగిన న్యూస్ని ఇప్పుడు ఎందుకు ప్రచారం చేస్తున్నారు అన్నానంటే నిన్న బొత్స సత్యనారాయణ దాంట్లో కూడా వేశారు. అంటే సాక్షి పేపర్లో వేశారు, సాక్షి ఛానల్లో వేశారు. బొత్స సత్యనారాయణ ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా, ఆయన అకౌంట్లో కూడా వేశారు. మరి ఇంత దారుణమైన అబద్ధాలు ఆడే ప్రభుత్వాన్ని నేనెక్కడా చూడాల. నిజంగా మీరు ఏదైనా ఈ 4 ఏళ్లలో అభివృద్ధి చేసి వచ్చి విద్యార్థులకు ఏదైనా మంచి చేసి వస్తే కనీసం ఎక్కడో ఏదో స్థానంలో నిలబడుతూ చెప్పుకోవడం బాగుండేది. మీరు విద్యా వ్యవస్థ మొత్తాన్ని కకావికలం చేశారు కదా. అసలు ప్రైమరీ స్కూల్స్ మొత్తాన్ని అందులో కలిపేశారు, అందులో తీసుకొచ్చి ఇందులో కలిపేశారు. కింద ప్రైమరీ పాఠశాలలు వద్దని తల్లిదండ్రులు రోడ్డు ఎక్కినా కానీ మొత్తం మూసేశారు, మీ ఇష్టం వచ్చినట్టు చేసేశారు. చివరికి ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదు. 5 ఏళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా ఖాళీ అవ్వలేదా? సిగ్గుందా ఎక్కడైనా? సిగ్గుందా అని అడుగుతున్నా. 5 ఏళ్లలో పార్లమెంట్లో ఏం చెప్పారు? 40,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఏపీలో ఖాళీ ఉన్నాయని చెప్పి పార్లమెంట్ సాక్షిగా చెబితే ఈ రోజుకి ఒక ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఈ విధంగా విద్యా వ్యవస్థను నాశనం చేసి డప్పు కొట్టుకుంటున్నారు, ఫేక్ డప్పు. సో ఇలా ఫేక్ డప్పు ఏంటనేది నేను ఒకసారి ఆధారాలతో సహా చూపిస్తా, చూడండి ఒకసారి. ఇదిగో ఇది 6వ తారీఖున వచ్చిన వార్త, జనవరి ఇది 2024 జనవరి 6న వచ్చినటువంటి వార్త. ఏమని వచ్చిందో చూడండి. విద్య అందుబాటులో ఏపీ టాప్, కేరళను అధిగమించి దేశంలోనే అగ్రస్థానం అంట. కేరళను అధిగమించి ఇలా బతుకి కేరళ దరిదాపులకైనా వెళ్ళగలరా వీళ్ళ పాలనలో, అధిగమించంట. ఇక్కడ చూడండి, ఏపీ స్కోరు 38.50 అయితేనంట, కేరళ స్కోర్ అంట 36.55 ప్రధాని ఎకానమిక్ అడ్వైజరీ కౌన్సిల్ విడుదల చేసిన స్టేట్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరిక్ రిపోర్ట్లో వెల్లడి అంట. ఫ్రీ ప్రైమరీ విద్యలో ఏపీ ఘనత. ఇది మొత్తం ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి ఆర్డరు. సేమ్ విద్య అందుబాటులో ఏపీ టాప్ దగ్గర నుంచి ఫ్రీ ప్రైమరీ విద్యలో ఏపీ ఘనత వరకు యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నటువంటి వార్త ఇంకోటి చూపిస్తా. ఈ వార్త ఎప్పుడు వచ్చింది? నిన్నగాక మొన్న వచ్చింది. వాళ్ళు 8వ తారీఖు కదా, 6వ తారీఖున వచ్చింది. కానీ ఈ అసలు వార్త ఎప్పుడు వచ్చిందో అది కూడా సాక్షిలోనే వచ్చింది. ఎప్పుడు వచ్చిందో నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి. రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి సీఎం జగన్ చేపట్టిన సంస్కరణలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. వివిధ కేటగిరీల్లో మన ఏపీ దేశంలోనే ఇతర రాష్ట్రాల కంటే ముందుంది. ఈ మొక్క కూడా పొల్లు పోకుండా, అక్షరం మార్చకుండా, కనీసం పులి స్టాప్ కామా కూడా మార్చకుండా చేసిన వార్త ఇంకోటి ఉంది. నేను చూపిస్తా చూడండి, అది డేట్తో సహా చూపిస్తా. ఇది అసలు వార్త. ఇది ఇందా చూపించాను కదా. ఈ వార్త ఎప్పుడో చూడండి, 2021 డిసెంబర్ 18 ఇక్కడ ఉంది చూడండి డేటు.
2021 డిసెంబర్ 18న వచ్చినటువంటి వార్త. విద్య అందుబాటులో ఏపీ టాప్. ఎందా చెప్పే కదా, యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది చూడండి. కేరళను అధిగమించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏపీ. స్కోరు కేరళ స్కోరు యాజ్ ఇట్ ఈస్గా ప్రీ ప్రైమరీలో ఏపీ విద్య ఘనత. పైగా కింద లైన్ కూడా చూడండి. రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంస్కరణలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి. వివిధ కేటగిరీలో మన ఏపీ అన్ని రాష్ట్రాల కంటే కూడా ముందు నిలుస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా దీని మొత్తాన్ని కాపీ చేసి ఎక్కడ పేస్ట్ చేశాడు మొన్న జరిగిన న్యూస్లో పేస్ట్ చేశారు. ఎప్పుడుదిరా ఈ న్యూస్ అంటే 2021 డిసెంబర్ 18 నాటి న్యూస్ని 2024 జనవరి 6న వేశారు. ఎందుకు వేశారు? గతంలో అప్పుడు నిజమా కాదనేది మనకు తెలియదు. బట్ ఎందుకు వేశారు, మీకు ఎందుకు వేశారు అనేది కూడా నేను ఆధారం చూపిస్తాను చూడండి. బొత్స సత్యనారాయణ అకౌంట్లోనే మీకు డైరెక్ట్గా చూపిస్తాను నేను. మీకు చాలామందికి అనుమానం రావచ్చు, ఒకవేళ నువ్వు చెప్పేది కూడా పాత వార్త గురించే చెప్తున్నావేమో, అది కొత్త వార్త అని ఏంటి నమ్మకం అని మీకు అనుమానం రావచ్చు. మీ అనుమానం తప్పులేదు, నేను అందుకనే చూపిస్తా చూడండి. ఇది బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారిక ట్విట్టర్ ఖాతా. ఈ ట్విట్టర్ ఖాతాలోకి వచ్చేటప్పటికి ఇదిగో ఇక్కడ చూడండి. ఇదిగో జనవరి 6 అంటే 2 రోజుల క్రితమే 2 పోస్టులే ఉన్నాయి చూడండి. దీని మీద కేవలం 2 పోస్టులు మాత్రమే ఉన్నాయి చూడండి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన రాశాడు చూడండి. ఇక్కడ ఇదిగో ఇంప్రెసివ్ స్కోరు 38.50, ఏపీ అవుట్ పర్ఫార్మెన్స్ కేరళ 36.55 ఇన్ ది ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ రిపోర్ట్ రిలీజ్డ్ బై ఈఐసిపిఎం అని చెప్పి ఇదిగో యాజ్ ఇట్ ఈస్గా రిపోర్ట్లు కూడా ఇక్కడ స్కోర్ కూడా సేమ్ రాశాడు చూడండి. మనం కేరళను బీట్ చేసి ముందుకు వచ్చామని చెప్పి ఏపీ స్కోరు, ఇక్కడ కేరళ స్కోరు సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇందాక నేను చెప్పాను కదా, అదే స్కోర్ రాశాడు. ఇంతకీ ఈ వార్త ఎప్పుడు వచ్చింది? ఇది 2024 జనవరి 6న వచ్చిన వార్త, అంటే 2 రోజుల క్రితం వచ్చిన వార్త. కానీ ఇది అసలు వార్త సాక్షిలో ఎప్పుడు వచ్చింది? 2021 డిసెంబర్ 18న వచ్చిన వార్త. మరి 2 ఏళ్ల తర్వాత ఆ వార్తను తీసుకొచ్చి ఎందుకు మళ్ళీ బయట పెట్టారు? ఎందుకు సాక్షిలో ప్రచురించారు? ఎందుకు సాక్షి టీవీలో ప్రచురించారు? ఎందుకు ప్రచురించారు? అప్పుడు వచ్చింది నిజమా కాదనేది మనకైతే తెలియదు. బట్ 2 ఏళ్ల క్రితం వార్త కదా. మరి ఇప్పుడు తాజాగా మీరు ముందు వచ్చినట్టు ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ అకౌంట్లో వేశారు మీరు? ఇది చాలా స్పష్టంగా ఉంది. ఇది ఆయన ఒరిజినల్ ఖాతా. ఇది ఆయన ఒరిజినల్ ఖాతా. సో దీనికి సంబంధించి అసలు 2021 కథ కదా. మనం 2022లో ఏం జరిగిందో చూపిస్తా చూడండి. ఇది ఇక్కడ చూడండి, 2022 రిపోర్ట్. ఇది నెట్లోకి వెళ్ళిపోయి ఎవరైనా చూడొచ్చు. 2022లో స్మాల్ స్టేట్లో కనుక మనం చూసుకుంటే ఫౌండేషనల్ లెర్నింగ్లోకి వచ్చేటప్పటికి స్మాల్ స్టేట్లో మనం చూసుకుంటే మొదటి స్థానంలో పంజాబ్ ఉంది. ఇది చిన్న రాష్ట్రాలు మనం మాట్లాడుకునేది. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది? 10వ స్థానంలో ఉంది. 39.20తో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంది. మరి 2021లో మీరు చెప్పినట్టుగా మొదటి స్థానంలో కేరళ తలదన్ని ఉంటే 2022లో ఎందుకు 10వ స్థానానికి పడిపోయాం? ఇక్కడ కేరళ 2nd ప్లేస్లో ఉంది చూడండి. చిన్న రాష్ట్రాల్లో కేరళ 2nd ప్లేస్లో ఉంది. కానీ మీరు చెప్పింది నిజమైతే 2021లో ఉంటే 2022కి ఎందుకు 10వ స్థానానికి పడిపోయాం అంటే ఒక ఇయర్లోనే ఎందుకు 10వ స్థానానికి పడిపోయాం? ఇది ఒరిజినల్ రిపోర్ట్. ఇక పెద్ద రాష్ట్రాలను కనుక మనం తీసుకుంటే వెస్ట్ బెంగాల్ ప్రథమ స్థానంలో ఉంది. మనం ఇప్పుడు చూసింది చిన్న రాష్ట్రాలు. 64.19 పంజాబ్ ఉంది. పెద్ద రాష్ట్రాలకు వచ్చేటప్పటికి 54.58తో పెద్ద రాష్ట్రాల్లో పంజాబ్, వెస్ట్ బెంగాల్ ప్రథమ స్థానంలో ఉంది. మనం చిన్న రాష్ట్రాల కేటగిరీలోనే 10వ స్థానంలో ఉన్నాం. అలాంటిది ఏకంగా కేరళ తలదన్నేమని చెప్పుకోవటం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. దీని అసలు నివేదిక కూడా నేను చూపిస్తా చూడండి. ఇందాక వాళ్ళు చెప్పిన నివేదిక, అసలు నివేదిక ఇదిగో. ఇందాక వాళ్ళు చేసిన ఫేక్ అడ్డంగా దొరికిపోయారు చూడండి. ఇక్కడ మన స్కోర్ బాగానే చెప్పారు, 38.25. ఇది ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ ఇండెక్స్ ఆఫ్ ఫండమెంటల్ లెర్నింగ్ అని చెప్పి వచ్చింది. ఇదిగో ఇక్కడ మనకు చూడండి, SS2 ఎడ్యుకేషన్ అని చెప్పి వాళ్ళు రాసింది అదే. ఇందాక ఎంత ఉంది? 38.25 ఉంది మనకి. ఇదే సమయంలో కేరళ, ఇదిగో కేరళ రాష్ట్రం, కేరళ ఇండెక్స్ ఎంత ఉంది? 48.85 ఉంది. ఎంత ఉంది? 48.85 ఉంది. అంటే మనది 38 అయితే వీళ్ళది 48. 2 రాష్ట్రాలకి మధ్య తేడా ఎంత ఉంది? 10% తేడా ఉంది. మరి 36 కేరళని ఎలా రాశారు? కేరళ ఎంత అని రాశారు? ఇందాక మనం చూసాం కదా, 36 అని కదా. వాళ్ళు కేరళ 36.55 అని రాసినట్టున్నారు. కానీ కేరళ ఎంత ఉంది? ఇక్కడ 48 ఉంది. మనది ఎంత ఉంది? 38 ఉంది. ఇది ఒరిజినల్ రిపోర్టు. ఇది ఒరిజినల్ రిపోర్ట్ నుంచి తీసుకున్నది. మీరైనా వెళ్ళి చూసుకోవచ్చు గూగుల్లో. ఇందులో ఎవరు అబద్ధాలు ఆడాల్సిన పని లేదు. గూగుల్లోకి వెళ్ళి ఎత్తితే మీకైనా దొరుకుతుంది. మరి ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు ఆడాలి? అరే 48% ఇక్కడ కనపడుతుంటే 36% అని రాసి ఏకంగా కేరళ తలదన్నేమని రాశారు. సిగ్గు ఉండాలి కదా, కనీసం సిగ్గు ఉండాలి కదా రాసేటప్పుడు. కనీసం మన దగ్గరలో ఉన్న రాష్ట్రంతో ఏదైనా పోల్చుకుని దానికంటే మెరుగైన స్థానంలో ఉన్నామని రాసుకోవాలా. కానీ ఎక్కడో 48లో ఉన్న కేరళ ఎక్కడ, 38లో ఉన్న మనం ఎక్కడ? 10% అంటే మామూలు విషయమా? 10% వేరియేషన్ ఉంది అందులో.
ఇది ఇక ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటో చూపిస్తా చూడండి. మన ఎడ్యుకేషన్లో తాజా పరిస్థితి ఇది. తాజా పరిస్థితి లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం చూడండి. లిటరసీ రేటు 7 సంవత్సరాల కంటే 7 సంవత్సరాలు లేదా అంతకంటే పైబడిన వారు ఆ విద్య ప్రకారం మనం చూసుకుంటే టాప్ 5 స్టేట్స్ మనం చూసుకుంటే యునైటెడ్ టెరిటరీస్ కానివ్వండి, స్టేట్స్ కానివ్వండి, టాప్ 5 మనం చూసుకుంటే కేరళ 96.2తో ప్రథమ స్థానంలో ఉంది. కేరళ ఎంత 96.2తో ప్రథమ స్థానంలో ఉంది. తర్వాత ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్, అస్సాము. సో ఇవి టాప్ 5లో ఉన్నాయి. ఇక బాటమ్ 5, ఇక్కడ టాప్కి బాటమ్కి తేడా తెలియాలి. ఈ నిశానిగాడు వైసీపీ పేటీఎం బ్యాచ్ చదువుకుని సావరు, వాళ్ళకి టాప్కి బాటమ్కి తేడా తెలియదు. బాటమ్ అంటే కింద నుంచి రా నాయన, బాటమ్ అంటే కింద నుంచి, టాప్ అంటే పై నుంచి. కింద నుంచి మనం ఎక్కడ ఉన్నాం చూడండి. కింద నుంచి మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదో ఒకసారి చూడండి. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఆంధ్ర ఎంత 66.4. ఇంకా దరిద్రం ఏంటో చెప్పనా, మనకంటే బీహార్ ముందుంది. బీహారు 70.9, దాదాపు 71 ఉంది. మనం 66.4 దగ్గరే ఉన్నాం. మనకంటే ముందు ఉంది బీహారు. ఇంత దరిద్రమైన స్థానంలో ఉన్నాం మనం. ఇది బాటమ్ 5 స్టేట్స్ నాన్న, టాప్ 5 స్టేట్స్ కాదు, బాటమ్ 5 స్టేట్స్. ఈ నిశానిగాడితో ఏంటంటే వచ్చిన తలనొప్పి అదే. ఇక్కడ సంఖ్య ఏదో ఎక్కువ కనపడుతుంది కదా అని చెప్పి ఈ ముక్క మాత్రమే తీసుకుంటారు వాళ్ళు. టాప్ 5లో ఆంధ్రప్రదేశ్ అని చెప్తారు. అది టాప్ 5 కాదు నాన్న, బాటమ్ 5. కింద నుంచి పైకి, పై నుంచి కింద కాదు, కింద నుంచి పైకి మనం లాస్ట్ స్థానంలో ఉన్నాం. నేను ఎప్పుడు బీహార్తో విద్యా వ్యవస్థలో బీహార్తో పోటీ పడతామని నేను అనుకోలే. మనం పోటీ పడేదేమో బీహార్తో, కానీ మనం రాసుకునేది కేరళతో పోటీ పడుతున్నామంట. కేరళ నక్కకే నాగలోకి అనుకున్న తేడా ఉంది. కేరళ చూడండి 96.2 ఉంది, కేరళ 96 ఎక్కడ, మనం 66 ఎక్కడ, దాదాపు 30% తేడా ఉంది. దానికి దీనికి సంబంధం ఉందా? దాంతో మనం పోల్చుకోవచ్చా? నక్కకే నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. నిజంగా నువ్వు ఏదైనా పోటీ పడి పోనీ ఈ టాప్ 5లో నిలబడితే మన క్లాప్స్ కొడుతుంది ఖచ్చితంగా. 2014 నుంచి 19 వరకు అన్ని సంస్కరణలు తీసుకొస్తేనే మనం కేరళతో పోటీ పడి 2, 3, 4 స్థానాల్లో నిలబడి మొత్తానికి టాప్ 5లో అయితే 2014 నుంచి 19 వరకు 2-3 సార్లు టాప్ 5లో నిలబడ్డాం మనం. కానీ జగన్ వచ్చిన తర్వాత బాటమ్ 5లో నిలబడ్డాం. బాటమ్ 5. పోనీ ఉన్నది ఉన్నట్టు చెప్పుకో, నువ్వు చెప్పపోయినా దాని గురించి వదిలే. అంతేగాని కేరళతో పోటీ పడ్డాం, కేరళను మించి తెచ్చాం, కేరళను తలదన్నేసాం, విద్యా వ్యవస్థలో మారిపోయింది. ఎవరిని మాయ చేయడానికి, ఎవరిని మోసం చేయడానికి? ఇప్పుడు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చావు, దీనివల్ల ఎవరికి లాభం? ప్రజలను మాయ చేస్తే మరి నీకు ఓటు పడతాయనే కదా నీకు కక్కుర్తి. ఇలా ఫేకుల మీద పెట్టే శ్రద్ధ ఏదో అభివృద్ధి మీద పెట్టుంటే కనీసం ఈ టాప్ 5లో నిలబడుతుందేమో 5 ఏళ్లలో. సరే ఒకేసారి దూసుకెళ్ళకపోయినా ఈ 5 ఏళ్లలో టాప్ 5లో నిలబడుతుందేమో. దాదాపు 85% వస్తే టాప్ 5లోకి వచ్చేద్దాం మనం కూడా. ఇప్పుడు 66లో ఉన్నాం, 85కి వస్తే టాప్ 5కి వద్దాం. అసలు విద్యా వ్యవస్థ మొత్తాన్ని మొక్కలు తొగడాల కింద నరికేసావు కదా వచ్చిన తర్వాత. అసలు ప్రైమరీ పాఠశాలలు ఉన్నాయా మొత్తం ఎత్తేసావు. 6 లక్షల మంది విద్యార్థుల దగ్గర ఎందుకు దగ్గర చెప్పు నాకు. నువ్వు అమ్మఒడి అన్నావు, నాడు నేడు అన్నావు, లేకపోతే జగన్ అన్న విద్యాదేవన్ అన్నావు, లేకపోతే ఇంకోటి అన్నావు, ల్యాప్టాప్లు అన్నావు, కంప్యూటర్లు అన్నావు, ఏదో పిండాగూడ అన్నావు, శారదం అన్నావు, ఏదేదో చెప్పావు. ఎందుకు 6 లక్షల మంది విద్యార్థులు తగ్గారు? ఎందుకు తగ్గారు? ఈ విషయం విద్యార్థులు తగ్గారు అని చెప్పి స్వయంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి బొత్స సత్యనారాయణ కూడా ఒప్పుకున్నాడు. ఎందుకు తగ్గారు? నువ్వు ఇన్ని ఇచ్చినప్పుడు ఎందుకు తగ్గారు? ఒక పక్కేమో తగ్గిపోయారా, ఒక పక్కేమో అట్టడుగు స్థానంలో ఉన్నావా? నీ రాతలు మాత్రం టాప్ అని రాస్తావా? ఎందులో టాపు? బాటం నుంచి టాపా? ఏపీ ఎందులో టాపు? బాటం నుంచి టాపా? ఇది ఒరిజినల్ రిపోర్ట్. ఇది మీరు నెట్లోకి వెళ్ళి చూసుకోండి, ఎవరికైనా దొరుకుద్ది. అంటే జగన్మోహన్ రెడ్డి మాయ చేసి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. తాను చేసింది ఏమీ లేక ఈ 5 ఏళ్లలో అక్కడక్కడ వచ్చిన వార్తలు మొత్తాన్ని కూడా ఏరుకొచ్చి ఇప్పుడు ఎన్నికల ముందు మళ్ళీ ప్రజల్లో పెట్టి నేనేదో చేశాననే భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక ఈ సజ్జల భార్గవ రెడ్డికి సోషల్ మీడియా అప్పగించిన తర్వాత ఈ ఫేక్కి అదుపు లేకుండా పోతుంది. ఆడ ఎక్కడో అట్టడుగున ఉన్న స్థానాన్ని బీహార్తో పోటీ పడే మనం తీసుకెళ్ళి కేరళతో పోటీ పడుతున్నామని రాసుకోవడానికి సిగ్గు ఉండాలి కదా. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఫేక్ ప్రచారం చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. విద్యా వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ లేవు. పార్లమెంటు సాక్షిగా 40,000కు పైగా ఖాళీలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా ఈ రోజుకి ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయలే. 5 ఏళ్లలో ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఖాళీ చేయలేదా? ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా ఖాళీ అవ్వలేదా? నాకు తెలియక అడుగుతున్నా. అసలు 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా తీయని ప్రభుత్వం ఉందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక్క డిఎస్సి తీయని ప్రభుత్వం ఉందా? గత ప్రభుత్వంలో 2 డిఎస్సీలు తీశారు. సరే మొత్తం మీద తీసిందో 15,000 పోస్టులే అయినప్పటికీ కూడా 2 డిఎస్సీల రూపంలో తీశారు. మరి నువ్వు వచ్చిన తర్వాత కనీసం దానికి ముందు పెట్టాల్సిన టెట్ కూడా నిర్వహించకపోతివి. ఎందుకు విద్యా వ్యవస్థను ఇలా నాశనం చేస్తున్నావంటే ప్రపంచ బ్యాంకు దగ్గర ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనని చెప్పి ఒక షరతుకు సంతకం పెట్టావు. కాబట్టి ఈరోజు ఉపాధ్యాయ విద్యను చదువుకున్న వారందరినీ కూడా నిలువు
నిలువునా మోసం చేసి విద్యా వ్యవస్థను నాశనం చేశావు. ఇక్కడ నిరుద్యోగులను మోసం చేయడమే కాదు, నువ్వు ఎప్పుడైతే పోస్టులు భర్తీ చేయలేదో ఆటోమేటిక్గా విద్య కూడా అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను దారుణంగా మోసం చేయడమే కాకుండా తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.